నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ గారు నేను సినిమా చేయను అని చాలా గట్టిగా చెప్పారు అట. సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కాస్త సున్నితంగా తిరస్కరించే వ్యక్తి అని విన్నాము. ఇప్పుడు మనం వెళ్ళాలని పక్కన అయితే చూడలేదు కదా, భలే మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ మనని. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు కాదండి ఇలా సున్నితంగా దాన్ని తిరస్కరిస్తూ ఉంటారు అట. అలాంటి ఆయన కాస్త సీరియస్గా నేను చేయట్లేదు అని అన్నారట. నెమ్మదిగా సినిమాలకు దూరం అయ్యి అదేదో రాజకీయాలకి దగ్గర అవ్వబోతున్నారా అంటూ ఒక వార్త సర్క్యులర్ అవుతుంది. ఆ ఛాన్సెస్ ఉన్నాయా? చీచి అదేం లేదండి. ఇట్స్ వెరీ రాంగ్ రూమర్ విచ్ ఈస్ క్రియేటింగ్. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఆపేస్తే ఇంకేమైనా ఉందా అండి? అల్ల కల్లోలం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు. ప్రపంచంలో ఆల్రెడీ మొన్నటికి మొన్న జపాన్లోకి వెళ్ళి అన్నా నేను RRR చూసాక తెలుగు నేర్చుకున్నాను నేను ఒక అమ్మాయి మాట్లాడిన వీడియో ఆయన ఇన్స్టాగ్రామ్ లోనే ఆయన పోస్ట్ చేసుకున్నారు. నిన్న జనరల్ గా అంటే మధ్యలో వచ్చాను సారీ, అది వేరే కంట్రీలో జర్మనీ ఆర్ జపాన్ ఈ రెండిట్లోనే ఎక్కడో దేవర చితకొట్టేస్తున్నారు కదా. జపాన్లోనే కదా. జపాన్లో బాక్స్ బద్దలవుతున్నాయంట అక్కడ. బేసికల్ గా ఏంటంటే దేవర తర్వాత ఆయన ప్రేక్షకులతో అంటే దేవర రిలీజ్ కి ముందు దేవర రిలీజ్ తర్వాత ఎప్పుడు ప్రేక్షకులతో ఆయన భావాల్ని పంచుకోలేదు. ఎందుకంటే దేవరలో జరిగిన ఇష్యూస్ అన్ని మీకు తెలిసిందే. నోవోటల్లో శ్రేయాస్ మీడియా వాళ్ళు బుక్ చేసిన ఆ కన్వెన్షన్ ఏదైతే ఉందో 2000 సిట్టింగ్ కెపాసిటీతో 2 లక్షల మందికి టికెట్లు పంచారు. కనీసం స్టేజ్ మీద ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ డైరెక్టర్ నిలబడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా డిజాస్టర్ ఏంటంటే శ్రీదేవి గారి కూతుర్ని ఫస్ట్ టైం లాంచ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన తరుణాన్ని ఏదో ఒక కారణంతో అది దూరం అయిపోయింది. దాంతో ఎన్టీఆర్ బాగా డిస్టర్బ్ అయిపోయారు. బికాస్ ఎన్టీఆర్ గాట్ లాట్ ఆఫ్ సెంటిమెంట్స్. మీకు గుర్తుందో లేదో ఆంధ్ర వాళ్ళ సినిమా న్యూ ఇయర్కి రిలీజ్ కావడానికి ఒకప్పుడు బాక్స్ లేట్ అయితే సినిమా ఫ్లాప్ అంటారు. ఇప్పుడు శాటిలైట్స్ కదా జనరల్లీ, ఒకప్పుడు బాక్సులు వచ్చేవి, డిస్ట్రిబ్యూటర్లు బాక్సులు కొనుక్కొని బాక్సులు థియేటర్లు పంపించాలన్నమాట. ఆంధ్ర వాళ్ళ మన నా అల్లుడు, అల్లరి రాముడు అండ్ శక్తి ఇవన్నిటికీ ముందు ప్రేక్షకులు బాక్స్ లేట్ అయిందంటే సినిమా డిజాస్టర్. ఆ సినిమా ఎంత బాగున్నా డిజాస్టర్ అనే పడిపోతుంది కొంతమంది ప్రేక్షకులకి. ఎన్టీఆర్కి ఆ సెంటిమెంట్ ఉంది. ముహూర్తం అవన్నీ చూసుకొని రిలీజింగ్ చేయమంటాడు అనమాట. ఆ రోజు కూడా ఎన్టీఆర్ గారు వద్దన్నారంట. ఈరోజు కాదండి రేపు పెట్టుకుందాము, ఎందుకో నాకు మంచిగా అనిపించట్లేదు ఈ ఆడియో ఫంక్షన్, రేపు పెట్టుకుందాంలేండి అని అన్నారంట. అప్పటికప్పటికి ఎలా మార్చుతారు? ఇదే నోను అప్పటికని కాదు, ఆ డేట్ ఫిక్స్ చేసినప్పుడు పక్క రోజుకి పెట్టండి అన్నారంట. ఆ డేట్ వద్దు అని చెప్పారంట. కానీ లేదు ఇప్పటికే డిలే అయిపోయింది, మీరు ట్రైలర్స్ అన్ని రిలీజ్ చేసేసాము, మనం ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే ఫైన్. మేకర్స్ ఎలా అంటే ఈయన కూడా అంతే. సాధారణంగా హీరోలు చెప్పే మాటలు కూడా వీళ్ళు వింటారు, కన్విన్స్ అవుతారు. కానీ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ దేవరా జనరల్లీ. యా ఫేట్. తర్వాత ఆయన వార్ 2 షూటింగ్స్కి వెళ్ళడం. అసలు ఎన్టీఆర్ లో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ 2 months. ఎంత సన్నగా అయిపోయారంటే తన బాడీ అంతా కూడా చాలా సన్నగా అయిపోయారు. ఇట్స్ లైక్ హీస్ లుకింగ్ లైక్ అరౌండ్ 27, 28. హీస్ క్లోజ్ టు 38 or 39. అంత సన్నగా అయిపోతే ఆ చామ్ పోతదేమో అనిపిస్తుంది. అలవాటు అవడానికి టైం పడుతుంది. అంటే తన ఫేస్ లో కళ అలాగే ఉంది. బాడీ లీన్ అయింది. హీ మెయింటైన్ ద లీన్ బాడీ టు ఫైట్ అండ్ సీక్వెన్సెస్, వార్ సీక్వెన్సెస్ లో దానికి సంబంధించి. బికాస్ ఐ డోంట్, హీస్ రా ఏజెంట్ లావుగుంటే బాగుండదేమో, లేకపోతే ఆ డైరెక్టర్ అలా లుక్ అడిగారేమో, మీరు సన్నపడాలండి, మీరు ఈ లుక్ కావాలి అని. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ లో కూడా ఈయన సన్నగానే ఉండాలి అని కోరుకున్నారంట ప్రశాంత్ నీల్ గారు. యా. సో నిన్న మ్యాడ్ స్క్వేర్ వాళ్ళ బావమరిది ఎలాగో నార్ని నితిన్, ఆయన సినిమా ఫంక్షన్ కి ఎన్టీఆర్ ఎప్పుడు పిలిచినా వస్తారు అని అందరికీ తెలిసిందే. సో బావమరిది కోసం బాగా వచ్చారు. వచ్చి ప్రేక్షకులు అసలు ఆడిటోరియం అల్ల కల్లోలం అయిపోయింది తెలుసా అండి. నేను అడుగు పెట్టంగానే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకపోతే ఎలా? నో అదే చెప్తున్నాను. అసలు హౌ ఫన్నీ ద స్పీచ్ వాజ్ ఎన్టీఆర్ గారిది. ఫస్ట్ రావడమే మీ ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను ముందు చెప్తున్నాను, తర్వాత చెప్తాను. మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు, నేను వస్తున్నానని తెలిసి సేఫ్గా ఇంటికి వెళ్ళండి, తాగేసి వెళ్ళొద్దు అని ఆయన స్పీచ్ మొదలెట్టారు. తర్వాత మ్యాడ్లో అందరి గురించి మాట్లాడుతూ మీ ముగ్గురు హీరోలకి సారీ చెప్తున్నాను నేను. మీ ముగ్గురు కన్నా బాగా చేసింది పాండు క్యారెక్టర్లో విష్ణు లేకపోతే సినిమా లేదు. విష్ణుకే నేను ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నవ్వించడం చాలా అదృష్టమైన కళ, అలాంటిది అది ఎవరికి రాదు. ఒక మనిషి నువ్వు నవ్వించాలంటే చాలా కష్టం అది. అలాంటిది కళ్యాణ్ శంకర్ చాలా అద్భుతంగా నవ్వించారు.
ఇలాంటి సినిమాల్ని బాగా తెరకెక్కించారు. సీక్వెల్ని నువ్వు మళ్ళీ తెరకెక్కించడం, ఒక స్టోరీ లైన్ తీసుకొని, ఇట్స్ నాట్ ఏ స్మాల్ జోక్. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చాలా అద్భుతంగా వెళ్ళింది. సెకండ్ పార్ట్ ఇంత అద్భుతంగా అత్యద్భుతంగా తీసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మా బావమరిది గురించి, మా బావమరిది నేను భయం. నా పెళ్ళప్పుడు మా బావమరిది చిన్నవాడు, నన్ను చూస్తే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయేవాడు. సడన్గా అతను నాతో ఫస్ట్ మాట్లాడిన మాట, నేను సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను, మీరేమంటారు బావా అని అడిగితే, నీ చావు నువ్వు చావు, నన్ను అయితే అడక్కు, నేను ఇన్వాల్వ్ కాదు, నేను సపోర్టు చేయను అని నవ్వుతూ చెప్పాను. కానీ తను నిజంగా తన స్టోరీ ఏ సీన్కి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ షూట్కి వెళ్తున్నాడు, ఏ సినిమా యాక్సెప్ట్ చేస్తున్నాడని నాకు ఇంతవరకు చెప్పలేదు, చెప్పడు కూడా. బట్ నేను అతని కెరియర్ని వెనకాల నుంచి గమనిస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు కూడా తెలుసు, ఒక ఆర్టిస్ట్గా నేను ఎంత ఎదుగుతున్నాను, జనాల్లోకి నేను వెళ్ళాలంటే ఎంతమంది ప్రశంసలు నేను పొందాలి, ఒక్కొక్కరికి మిక్స్డ్ టాక్స్ ఉంటాయి, మిక్స్డ్ మైండ్ సెట్స్ ఉంటుంది, నన్ను ఎలా చూస్తారా అనేది నాకు కూడా ఉంటుంది కదా. అలాగే నేను నితిన్ని కూడా అలాగే చూడాలనుకుంటున్నానని స్టేజ్ మీద అవార్డు ఇస్తూ గిల్లడము, అసలు చూసారా, గిల్లాడు అసలు. నితిన్ గిల్లంగానే నితిన్ ఇట్లా ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ నిలబడుకున్నాడు అనమాట. ఎప్పుడు ట్రిపుల్ ఆ టైంలోనే కూడా రామ్ చరణ్ గిల్లేవారు, చెక్కన్న అయితే ఇట్లా 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 చెక్కన ఉండు 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 అనేవాడు. అవును, రాజమౌళి హిస్ వెరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇప్పుడు నేను భయపడుతున్నానండి అదృష్టం చేయడానికి. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇప్పుడు నాలో ఉందా, జనాలు మళ్ళీ చూస్తారా, నేను నవ్వించే సినిమా తీస్తే చూస్తారా, అందుకే నేను ఆ సినిమా చేయలేకపోతున్నాను, అదృష్టం నేను చేయకపోవడానికి కారణం అదే అని చెప్పింది ఆయన. దేవరా 2 ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవరా 2 ఉంటుంది, తర్వాత నెల్సన్తో కూడా ఒక సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. సో ఆయన 2029 వరకు క్యాలెండర్ అంతా బ్లాక్లో ఉంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్తో 2 పార్ట్లు, దేవరా 2 3వ పార్ట్, తర్వాత మళ్ళీ నెల్సన్తో ఒక సినిమా 4 వార్. ఆ దేవరా 2 పార్ట్లే, సెకండ్ పార్ట్. ప్రశాంత్ నీల్ది పార్ట్ 1 పార్ట్ 2, డ్రాగన్ 1 డ్రాగన్ 2, నెల్సన్తో ఒక సినిమా. మనకి బోర్ కొట్టేది అదే కథతో తెగొచ్చేస్తాం. అసలు మనం బోర్ కొట్టిన తర్వాత విషయం 5 ఏళ్ళు ఎన్టీఆర్ సినిమాల కోసం వెయిట్ చేయాలా అని. అది కూడా కరెక్టే. ఇప్పుడు పురి జగన్నాథ్ లాంటి వాళ్ళని, త్రివిక్రమ్ లాంటి వాళ్ళని తీసుకుంటే 60 రోజులు 90 రోజుల్లో సినిమా తీసి జనాల మీద వదిలేస్తారు. ఇప్పుడు ఒక సినిమాలో ఒక గెటప్ లో కనిపిస్తున్నారు మీరు, బాగుంటది చూస్తాం, తర్వాత ఇంకొక గెటప్ లో ఇంకొక కథతో రావాలి. కథని వేరు, కానీ ఆ తీసే థీమ్ కూడా అలాగే ఉంటుందండి. ప్రశాంత్ నీల్ గారిది మొత్తం బ్లాక్ డార్క్ థీమ్ లో, సేమ్ ఆయిలీగా. అలాంటిది డ్రాగన్ లో కూడా, దేవరా కూడా అలాగే తీశారు. డ్రైవర్ కూడా వెనకాల డార్క్ స్క్రీన్ ఉంటుంది, డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట. ఏమో డైరెక్టర్స్ వాళ్ళ హీరోలు ఎలా చూపించుకోవాలనుకుంటున్నారు, ప్రేక్షకులు ఒకసారి చూడడం మానేస్తే డైరెక్టర్ కూడా మార్చుకుంటారు. ఇప్పుడు అదృశ్యం చూసారా మీరు, నాకు వివి వినాయక్ గారి సినిమాల్లో పడి ఇప్పటికీ నవ్వుకునే సినిమాలు 2 అండి. ఒకటి నాయక్, ఒకటి అదృశ్యం. నాయక్ అసలు జయప్రకాష్ రెడ్డి గారి కామెడీ అసలు అత్యద్భుతం. అసలు కాజల్ అండ్ జయప్రకాష్ రెడ్డి అండ్ రామ్ చరణ్ మధ్యలో ఉండే కామెడీ, ఒకటి ఫ్రూట్ పేరు, ఒకడు స్వీట్ పేరు పెట్టుకొని మా ఇంట్లో దొరబడ్డారని అనడము. సో ద బోత్ మూవీస్ ఆర్ వెరీ గుడ్. అండ్ అల్లుడు సీన్ కూడా బాగుంటుంది, వివి వినాయక్ తీసింది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అంటే అలాంటి సినిమాలు వీళ్ళు చేస్తే చూస్తారా అన్న భయం హీరోలకు కూడా ఏర్పడిపోయింది. ఎందుకంటే రాజమౌళి గారు, ఈ ప్రశాంత్ నీల్ గారు ఇలాంటి డైరెక్టర్స్ ఒక స్టాండర్డ్లో పెట్టేశారు సినిమా ఇండస్ట్రీని. ఆ స్టాండర్డ్ నుంచి మళ్ళీ దిగి నవ్వుల సినిమా అంత స్టాండర్డ్కి రాదు కదా. ఏమో నాకేమట్లా అనిపిస్తుందండి, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ సీన్ చూస్తే నాకు ఎప్పటికీ అవే చూడాలనిపిస్తుంది. ఏంటండి చారి గారు. సో ఎన్టీఆర్ గారు సినిమాలు ఏం మానేయట్లేదండి. ఆయన సినిమాలు మానేస్తే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అలాంటి డెసిషన్ ఆయన తీసుకోడు, రాజకీయాల్లోకి రాడు. ఇప్పట్లో రాజకీయం గురించి ఆయన స్వంత విషయం, దానికి సంబంధించి మనం మాట్లాడలేము. సో బట్ ఎన్టీఆర్ గారిని చాలా రోజుల తర్వాత మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ప్రేక్షకుల ముందు కన్నుల పండగగా ఉండింది. అసలు ఆ సినిమాలో అక్కడికి వచ్చిన ఫంక్షన్ లో సుమా గారు అయితే అసలు పడి నవ్వారు. ఏమి సినిమా, మీ సినిమాలో మా ఆయన పెట్టుకుంటున్నారా అని అడిగింది. సో ఎన్టీఆర్ గారు నవ్వడము, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉంటాయి కదా. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ గెస్చర్ ఫ్రమ్ ఎన్టీఆర్ గారు టు కమ్ అండ్ యాక్సెప్ట్ ద స్మాల్ ఫిలిం సెలబ్రేషన్స్. అందరిలాగా అవార్డ్స్ ఇవ్వడం అంతా జరిగింది. ఎన్టీఆర్ గారి సినిమాలు మరి మళ్ళీ మనం వెయిట్ చేయాలి మనం బిగ్ స్క్రీన్ మీద చూడడానికి.